ఈ మధ్య చూస్తుంటే మూఢనమ్మకాల మీద ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి సంఘటనలనేవి. గతంలో మనం చూసాం ఆంధ్రాలో మదనపల్లిలో తల్లి, తండ్రి ఇద్దరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి పిల్లల్ని మళ్ళీ పుడతారని చంపటం జరిగింది. రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి 13న కూకట్పల్లిలో కూడా ఒక సంఘటన చూసాం మనం. చనిపోయిన కూతురు మళ్ళీ తిరిగి బతికి వస్తుందనేని ఒక మూఢనమ్మకంతో ఒక కుటుంబం శవాన్ని అలానే ఇంట్లో పెట్టుకొనుండటం. ఆ శవం కుళ్ళిన వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా కూడా వినకపోవడం. చివరికి పోలీసుల్లాగా కూడా ఆ యొక్క సంఘటన వెళ్ళటం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? యాక్చువల్‌గా కూకట్పల్లిలో జరిగినటువంటి సంఘటన ఏంటి అసలు? యాహ్! రీసెంట్‌గా ఒక 2 రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన సంఘటన. అది మతం పట్ల ఉన్న విశ్వాసం కాస్త మూఢ విశ్వాసంగా మారిన, నమ్మకం కాస్త మూఢనమ్మకంగా మారిన తీరును చూపిస్తా ఉంది. మీరు చెప్పినట్టు గతంలో కూడా జరిగినాయి. చాలా జరిగినాయి. అవును. ఉదాహరణకు మదనపల్లి సంఘటన ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అది కూడా అక్కడ కూడా ఎడ్యుకేటెడ్, హైయర్ ఎడ్యుకేటెడ్ అవును. ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్. కాలేజీ ప్రిన్సిపాల్స్, ఆ మదర్ కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పురుషోత్తం నాయుడు అండ్ పద్మజ గారు కూడా హ్మ్. కాలేజీ ప్రిన్సిపాల్ స్థాయిలో ఉండి సంవత్సరానికి 100 నుంచి 200, 300 మంది విద్యార్థులని ఆ, జీవితంలోకి ఎట్లా పైకి ఎదగాలి, ఏం జరగాలి విద్యాబుద్ధులు నేర్పుతూ విజ్ఞానవంతులు చేసి బయటికి పంపించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మతం పట్ల మూఢ నమ్మకాన్ని, మూఢ విశ్వాసాన్ని కలిగి ఏ విధంగా ప్రవర్తించిన తీరు చూస్తే ఒక్కసారి గగురు పడుతుంది వాళ్ళు. ఇక్కడ ఈ రెండు సంఘటనలు కూడా అన్నీ సమానంగానే ఉన్నాయి. ఒకటే తేడా, అక్కడేమో వాళ్ళు చంపారు, ఇక్కడేమో అనారోగ్యం చనిపోయింది. హ్మ్. కూకట్పల్లిలో జరిగిందేమో అనారోగ్యరీత్యా చనిపోయింది. హ్మ్. కానీ అక్కడ ఇంకా ఘోరంగా ఏమిటంటే కన్న తల్లిదండ్రులు బిడ్డల్ని, కన్న కన్న పిల్లల్ని, ఆ! అది కూడా చిన్న పిల్లలకు కూడా కాదు, వాళ్ళు కూడా ఎడ్యుకేటెడే. అవును. వాళ్ళు కూడా పీజీ స్థాయిలో చదివిన ఒక అమ్మాయి సంగీతంలో ఏదో చేస్తుంది, అంతకుముందు ఆమె బీటెక్ ఏదో కోర్స్ చదువుతూ ఉంది. హ్మ్. వాళ్ళు కూడా అంటే దైవము, భక్తి, స్పిరిచువలీ, ఆధ్యాత్మిక చింతన ఉండడం తప్పేం లేదు. మతం పట్ల, మత విశ్వాసాల పట్ల నమ్మకాన్ని కలిగి ఉండి ఆ మతం ఏం చెప్పితే దాన్ని అవలంబించడం కానీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. ఏ మతమైనా ఇక్కడ మనం చెప్పేది ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే హ్మ్. అక్కడ హిందూ మతం, ఇక్కడ క్రిస్టియన్ మతం, అవును. రెండు మతాలే, రెండు మితిమీరిన విశ్వాసం. దేవుడు పునర్జన్మ ఇస్తాడు అనే నమ్మకంతో వాళ్ళకు విశ్వసించి వాళ్ళ కూతుర్ని వాళ్ళు చంపారు. ఇక్కడేమో వీళ్ళు చనిపోయిన కూతురు మళ్ళీ బ్రతుకుతుంది. ఇక్కడ అనురాగం, ఆప్యాయత అని లేదు. అంటే నా నా చనిపోయిన బిడ్డ మళ్ళీ ఏదో రూపంలో పుడతారనుకోవడం ఒక ఊహ, ఒక రాజీ పడడం, మళ్ళీ పుడతాదిలే. కానీ అక్కడ కాదు, ఆ శవాన్ని దహన సంస్కారాలు చేయకుండా ప్రార్థనలు చేస్తూ యేసు మళ్ళీ బ్రతికిస్తాడు, మళ్ళీ పునర్జన్మ ఇస్తాడని చెప్పి మూఢంగా 4 రోజులు ప్రార్థన చూస్తుంటే ఇంత కమ్యూనికేషన్ యుగంలో కూడా ఇట్లా ఉంటారా మనుషులు? ఇంత మూఢత్వంలో ఉన్నారా? ఒక సైకో డిజార్డర్గా మారిపోయినటువంటి తీరు చూస్తుంటే వీళ్ళంతా కూడా మెంటల్లీ డిజార్డర్ అనే చెప్పాలి వాస్తవానికి. మతం పట్ల నమ్మకం కలగడం తప్పేం లేదు. ఏ మతమైనా సరే, ఏ మతమైనా ఏం చెప్తుంది? నీ నీ నీకు పుట్టుకకు నేను కారణము అంటే మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, నువ్వేదో పాపం చేయడం వల్ల లేదా కర్మం చేయడం వల్ల పుట్టావను, తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇంకొక ఆత్మరూపంలోకి వెళ్తామను, ఇండైరెక్ట్గా చాలా మతాలు ఈ విధంగానే చెప్తూ ఉంటుంది. దాంతోపాటు కానీ దానికన్నా ఇక్కడ ముఖ్యంగా వాడు ఏం చెప్తాడంటే ఏ మతంలో కూడా జీవన విధానంలో నలుగురు సహాయం చేయండి అని చెప్తుంటారు. నువ్వు ఎందుకోసం పుట్టావో తెలుసుకో అని చెప్తారు. నువ్వు అంటే నువ్వు ఏమిటి, ఎందుకోసం పుట్టావు, నీ కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలి. అది మతాల సారాంశం. కానీ అవి వదిలేసి ఏదైతే ముక్తి, మోక్షము, మార్గము, పునర్జన్మ అని అనుకో వాటి హిస్టీరియగా అంటే ఒక మత పిచ్చితోటి ఎక్కిచ్చే మత బోధకుల యొక్క బోధనలకు ప్రభావితాలై వీళ్ళంతా కూడా మాకేదో అతీంద్ర శక్తులు ఉన్నాయనో, లేదా మా మీద ఏదో బ్యాడ్ మ్యాజిక్ అంటే చేతబడి చేశారనో, వీళ్ళంతా కూడా ఇట్లా వాటిని నమ్ముతూ ఉంటారు. సహజంగా వీళ్ళంతా ఎవరంటే కంటిన్యూగా ఆర్థికంగా దెబ్బతినేవాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడు ఏదైనా వ్యాపారం చేయడం నష్టాలు వచ్చిన వాళ్ళు, లేదు కంటిన్యూగా ఏదైనా అనారోగ్య సమస్యతో ఫీల్ అయ్యేవారు. వీళ్ళే ఎక్కువ ఈ ఆసుపత్రులు, డాక్టర్లు, వైద్య ట్రీట్మెంట్లను కాకుండా ఈ బాబాలను, మత విశ్వాసాలు చెప్పేటువంటి మంత్రాలు చేస్తాం, యంత్రాలు కడతాం అలా నమ్ముతూ ఉంటారు. వీళ్ళ మానసిక రుగ్మతని, మానసిక బలహీనతను ఆసరా చేసుకొని కొందరు ఏం చేస్తారంటే మేము మీకు బాగు చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తుంటారు. ఈ విషయంలో ఇట్లాంటి వాళ్ళని కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కానీ మీరు దేవుని కొరకు సృష్టించబడ్డారు, మీరు దేవుడి కోసమే పుట్టారు, మీరు దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోదాం, దేవుడు పిలుస్తున్నాడని చెప్పేసి
చాలా ఇక్కడ కేవలం భారతదేశంలో కాదు, విదేశాల్లో కూడా వేరే మతాలస్లో కూడా ఒక హిస్టీరియా టైపులో ఒకేసారి సామూహికంగా 40 మంది 150 మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలుగా ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక మానసిక రుగ్మతనే చెప్పాలి. ఇప్పుడు మత విశ్వాసం అంటే మనం ఏదో కోడిని కోస్తే మంచి జరుగుతుంది, లేదు పలానా యజ్ఞం జపం చేస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎవరికి నష్టానికి చేకూర్చేవి కావు. జంతు బలి కూడా నష్టమైనప్పటికీ కూడా వాళ్ళు ఏదో రూపంలో దాన్ని తిని ఆహార పదార్థంగా మార్చుకుంటారు కాబట్టి సరే. కానీ ఇలా చంపడాలి కానీ చంపి అంధకారంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎవరో దేవుడు వచ్చి బతికిస్తారనుకోవడం నిజంగా వీళ్ళంతా కూడా మానసిక రుగ్మతలను చూడాలి. ఇట్లాంటి వాళ్ళని నైబర్హుడ్లో ఇట్లా ప్రవర్తించే వాళ్ళని సమాజం గుర్తించి సూచనలు చేసి వీళ్ళని ట్రీట్మెంట్కి అంటే రిహాబిలిటేషన్ సెంటర్ పంపించాల్సిన అవసరం ఉంది. ఈ రిహాబిలిటేషన్ పంపించలేకపోవడంలో అంత అయిపోయిన తర్వాత అంటే అంత అయిపోయి చేతులు కాలిన తర్వాత ఇట్లాంటి సంఘటనలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత రిహాబిలిటేషన్ పంపించడం జరుగుతూ ఉంది. ఇట్లాంటివి కొంచెం మనం అంటే భక్తి ఉండడం తప్పేం లేదు, కానీ భక్తి అతిగా మారడం వల్ల ఇట్లాంటి అక్కడ ఇక్కడ సంఘటన జరుగుతూ ఉంది. శ్రవణ్ గారు, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ మతపరమైన గురువులు, ఇప్పుడు ఆ చర్చిలు కానివ్వండి, ఇటు దేవాలయాలు కానివ్వండి, ఎవరైనా సరే ఈ మతంలో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ని వదిలేసి ఇలాంటి మూఢనమ్మకాలను ప్రేరేపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందేమో. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మెయిన్గా యేసు ప్రభు చనిపోయిన తర్వాత 5 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు, ఈ అమ్మాయి కూడా 5 రోజుల తర్వాత తిరిగి వస్తుంది అనేటువంటి తోటి ఆ శవాన్ని అట్లా పెట్టడం జరిగింది. ఆ మత గురువులు సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇలా జరుగుతుందా? అసలు ఏంటి వీళ్ళు ఇంతగా నమ్ముతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఆదివారమో ప్రతిరోజు చర్చికి వెళ్ళే భక్తులానే ఉన్నారు. ఖచ్చితంగా మీరేది చెప్తున్నారు బోధకులను వ్యవహరిస్తున్నామో వాళ్ళు నిజమైనటువంటి మెచ్యూరిటీ అర్హత ఉన్నట్టు అవునా కాదా అనేది కాదు. ఖచ్చితంగా కాదు. ప్రవచకులు ఎవరైతే హిందూ మత ప్రవచకులు అయినా, ఇక్కడ చెప్పేటువంటి క్రిస్టియానిటీ అయినా, ఇంకొక మైనారిటీ అయినా, ముస్లింలు అయినా, ఇంకే మతం నుంచి చెప్పినా ఏ ప్రవచనాలు చెప్తున్నారో వాళ్ళ అన్మెచ్యూరిటీ, వాళ్ళు నిజంగా దైవత్వాన్ని అదే కలుసుకుంటే వాళ్ళు చేసే లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. బోధనలు చేయరు వాళ్ళు దైవత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఆ దేవునికి అంకితం అవ్వాలనో దేవునితో ఏం చేయాలని చూస్తారు. కానీ వీళ్ళకి ఏదో చేయాలి, వీళ్ళ ఆశ్రమాలు పెట్టాలి, 3 ఎకరాలు 60 ఎకరాలతోటి ఫామ్ హౌస్లు పెట్టేద్దాం, ఆశ్రమాలు కట్టేద్దాం, మీరు సామూహికంగా మీరు యజ్ఞాలు చేద్దాం, 5,000 కట్టండి, సామూహిక ప్రార్థన చేద్దాము, కుంటివాడు చచ్చివాడు బ్రతుకుడు అనేటువంటి ఏం జరగవు. వాస్తవానికి జరగకూడదు. అవును, అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి చట్టపర ప్రకారంగా. అది ఇక్కడ క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు కావంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, అలాంటి డాక్టర్లకి ఇంజనీర్లకు లాంటి వాళ్ళు కూడా వెళ్ళి మతం పేరు మీద మూఢ విశ్వాసాలకు లోను కావడానికి చెప్పేటువంటి గురూజీలు కానివ్వండి, అటు ఫాస్టర్స్ కానివ్వండి, వాటి మతం ఏదైనా కానివ్వండి, వాళ్ళకి అర్హత అంటూ లేదు కదా. మన గతంలో చెప్పినట్టు విద్యావంతులంతా కూడా వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు రౌడీలు, ఈ రౌడీలు రాజకీయ నాయకులు అందరూ కలిసి కూడా ఒక బాబా దగ్గర సరెండర్ అవుతున్న విధానాలు చూస్తాం. అంటే మన రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వైఫల్యం, అధికారిక హోదాలో హైయెస్ట్ ఉన్న వాళ్ళని వీళ్ళు చీఫ్ గెస్ట్ పిలవడాలు, బహిరంగ సభలు చేయడాలు, ఇవన్నీ కూడా వాళ్ళు కలిసి వస్తున్న అంశాలుగా చూడాలి. మీరు అన్నట్టు వాళ్ళకి ఎలాంటి విద్యా అర్హతలు లేకున్నా సరే 4 మాయమాటలు చెప్పగలిగితే చూస్తున్న చాలా సంఘటనలు ఉన్నాయి. అవును, ఆర్థిక నేలర్ చేసిన వాళ్ళు రూపం మార్చుకొని బాబాలైన అవతారం కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. వాడు ఏదో కాశీ పోయొచ్చింది, కాశీ బాబా అని చెప్పి బయటకు వచ్చాడు. ఇట్లా చాలా తరచూ జరుగుతూనే ఉన్నాయి. వీటి విషయంలో సున్నితాంశం అయిపోయింది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మతం అనేది సున్నితాంశం అయిపోయి మత విషయంలో ఏదైనా జోక్యం చేసుకుంటే సెంటిమెంటు, మత మనోభావాలు దెబ్బతింటాయి అనుకోవడం ఇట్లా జరుగుతుంది. కాబట్టి వీళ్ళ అరాచకాలు ఇలా సాగుతూ ఉంది. మీరు అన్నట్టు ఖచ్చితంగా చట్టాల్లో మార్పు రావాలని కూడా ఆ మతస్థులు కూడా కోరుకోవాలి. ఎందుకంటే భ్రష్టు పట్టేది వాళ్ళ మత విధానం వల్లే కదా. ఇప్పుడు రేపొద్దున యేసు వల్ల జరిగిందన్నారు, రేపొద్దున ఈశ్వరు వల్ల జరిగిందన్నారు. ఈశ్వరుడు ఏం చేయలేదన్న సందేశం వీళ్ళు ఇచ్చినట్టు కదా. ఇప్పుడు ఆ చనిపోయిన 4 రోజులు ప్రార్థన తర్వాత బ్రతుకుతాడంటే, బ్రతకలేదంటే యేసు లేడని నా అర్థాన్ని వీళ్ళు చెప్పినట్టే కదా. సో ఇట్లాంటి వాటికి ఏంటంటే అతిగా ఉన్న విషయాల్ని ముందుగా గ్రహించి కొంచెం చట్టపరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే కూడా బాగుంటుంది. ఓకే. అంటే గతంలో మీరు చెప్పారు సేమ్ ఇదే విధంగా ఇప్పుడు క్రిస్టియన్ మతంలో జరిగింది, గతంలో హిందూలో, ముస్లిం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ మతంలో అయినా కూడా ఆ మత గురువులు మతంలో ఎవరైతే ఈ బోధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు చర్చ్ ఫాదర్ అయితే ఈ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి పెట్టాలి. వాళ్ళు ఎక్కడి నుంచో లైసెన్స్ లాగా తెచ్చుకొని చర్చ్ పెట్టేసి పాస్టర్ అని చెప్పేసి కొన్ని 100,000 మంది ఫాలోవర్స్ని చేయడం, వాళ్ళని ప్రభావితం చేయడం, వాళ్ళు ఇలా రాంగ్ ట్రాక్లో పెట్టడం జరుగుతూ ఉంది కదా.
దీని మీద చట్టపరమైన చర్యలు కానివ్వండి ఏమైనా తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? తీసుకుంటే బాగుంటుంది. ఎంతమంది చెప్పినట్టు అది సున్నిత అంశం అయిపోయింది. ఏదన్నా చేయకపోతే ఆ మతం మీద ఈ పాలకులు ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నారు. గతంలో మీరు అన్నట్టు ఈ క్రిస్టియన్ మతంలో జరిగే చారిటీ పేరు మీద విదేశీ నుంచి నిధులు రాబడి ఏదో రకంగా జరుగుతున్నాయని, ఈ ముస్లిం మతం మీద నిధులు తీసుకొచ్చి మత వ్యాప్తి చెందిన కన్నా టెర్రరిజం వ్యాప్తి చెందించారని ఇట్లాంటి అపవాదులు కూడా ఉన్నాయి. ఏదైనా జోక్యం చేసుకుంటే పార్టీల మీద అంటే అధికార పార్టీల మీద ఈ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంటే మతం గురించి అపవాదు రావడంతో వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి కొంచెం వెనకాడుతున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు చదువుకున్న విషయంలో చదువు అర్హత కాకపోవడం, కేవలం 4 అందంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఆకర్షించేలా బుట్టలో వేసేలా సింపుల్గా చెప్పాలి బుట్టలో వేయగలిగినటువంటి చాకచక్యం ఉంటే చాలు మతగురువులు అయిపోతారు. వాళ్ళు ఫాదర్లో, గురూజీలో, బాబాలో అయిపోతున్నారు. నిజంగా ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు తపస్సులోనో ఆ దైవ చింతనలో ఉంటారు. కానీ ఇట్లా బోధనలు చేసుకుంటూ మాత్రం వాళ్ళు రాంగ్ గైడ్ అయితే చేయరు. ఈ విషయాన్ని వీళ్ళు గ్రహించరు. కానీ నేను అందుకే చెప్పాను, వీళ్ళు ఆల్రెడీ మానసికంగా విధితో విధించబడి అంటే ఆర్థికంగా నష్టపోయి ఉంటుంటారు. దీర్ఘకాలిక వ్యాధులు ఏదో ఉంటాయి. వాటి వల్ల సతమతం అవుతూ ఇట్లాంటి బాబలను ఆశ్రయిస్తుంటారు. వీళ్ళ నుంచి ఆర్థిక దోపిడీ జరిగిన ఒక రకంగా ఉండొచ్చు. కానీ ఈ విధంగా స్టీరియర్కి వెళ్ళిపోయి చంపడాలో చావడాలో జరగడం మాత్రం ప్రమాదంగా గ్రహించాలి.